ఈ బాబా గుడిని స్థాపించినటువంటి అంజయ్ గారి కుమార్తె పద్మజ గారు మనతో ఉన్నారు. బాబా గారికి రోజు జరుగుతున్నటువంటి సేవల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నా. చెప్పండి, బాబా గారికి నాన్నగారు ఉన్నప్పుడు సేవలు గాని, పూజలు గాని ఎలా జరుగుతూ ఉంటాయి? ఇప్పుడు మీ హయాంలో ఎలా జరుగుతున్నాయి? నాన్నగారు వేసిన దారిలోనే మేము నడుస్తున్నామండి. ప్రతి పాయింట్ ఆయన మాకు దారి చూపించారు. ఇంకా మనం ఏం వెతుక్కోకర్లా. ఆ టైంకి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, నైట్ 4 హారతలు జరుగుతాయి. గురు పౌర్ణమి, దత్త జయంతి, మనకి వార్షికోత్సవాలు, అది దసరాకు నవరాత్రులు 9 డేస్ మంచిగా చేస్తాం. ఆయన మనకి ఏ కష్టం కలిగించకుండా మనకి ఏ టైంకి ఏం చేయాలో మనం ఏం వెతుక్కోకర్లా. ఆయన అంతా అరేంజ్ చేసేసారు. ఇలాంటి పెద్దోళ్ళు ఉన్నారు మనకి. నాన్నగారు సమానులు వినయ్ కుమార్ గారు. ఆయన ప్రతి క్షణం నుంచుంటారు గుడికి. ఏదైనా ఈ వయసులో కూడా ప్రతిదీ ఆయనే చూసుకుంటారు. మాకు నాన్నగారు లేరు, ఆ బాధ ఉంది. కానీ ఆయన గారు ఉన్నారు మాకు తండ్రిలాగా. ఇప్పుడు పెద్ద చరణ్ గారంటే, వెంకటయ్య గారంటే మనకి అందరు సాయి భక్తులు. లేడీస్ ఉన్నారండి ఒక 9 మెంబర్స్. నిత్యం వాళ్ళు ప్రతి గురువారం వస్తారు. ఉదయం అమ్మవారికి సేవ చేసుకుంటారు. మనకి ఇక్కడ ఏం ఫంక్షన్ ఉంటే వాళ్ళు అటెండ్ అయిపోతారు. ఇప్పుడు నాగమణి వస్తారు పల్లక్కి. ఇలా గుడికి ఏంటంటే వీళ్ళు భక్తులు బంధువుల్లాగా అయిపోయారు మనకి. వచ్చిన వాళ్ళు కూడా అండి, ఇది నాకు అంతకుముందు తెలీదు. నేను వచ్చిన దగ్గర నుంచి అసలు వచ్చి చెప్తా ఉంటే నాకే ఆశ్చర్యం వేస్తుంటుందండి. మీకు ఇలా వచ్చామమ్మా, మాకు ఇలా జరిగినాయి, పెళ్ళిళ్ళు అయినాయి, పిల్లలు పుట్టారు అంటే కొంతమందికి 10 ఇయర్స్ కూడా పిల్లలు ఉండరు. ఇక్కడికి వచ్చి నాకు 1 ఇయర్లో పిల్లలు పుట్టు అలా చెప్తుంటే, అసలు మా నాన్న చెప్తుంటే, మా నాన్న అసలుకి ఇక్కడికన్నా రమ్మంటే రారు. నేను రానమ్మ గుడి వదిలి అన్న. అప్పుడు మా పరిస్థితి కూడా అలాగే అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే రాలేము అసలు ఈయన వదిలేసి, మనం బాబాని వదిలేసి. మా నాన్నగారు ఎంత సేవ అంటండి, రాజకీయ పరంగా అలా సేవ చేశారు, భక్తి పరంగా సాయి సేవ. సాయి ఆయన నిద్రలేసిన సాయి నాన్న తప్ప రెండో మాట మాట్లాడరు అసలుకి. ఎంత భక్తి అంటండి, ఉదయం పొద్దున్నే వచ్చేస్తారు ఇక్కడికి, మధ్యాహ్నం వస్తారు, సాయంత్రం ఇలా ఇక్కడే ఉంటారు, గుడిలోనే ఉంటారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు అందరు ఏమడుగుతారు, అమ్మ సార్ లేరా, తాతయ్య లేరా అని అడుగుతారు. ఏంటంటే ఆ పిల్లలు వచ్చినప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని బాగా చదివించండి, మంచి పొజిషన్లో తేండి అని చెప్తారు నాన్న. వాళ్ళందరూ యూఎస్ ఎక్కడెక్కడ చదివిన పిల్లలు వచ్చి ఏమ్మా తాతయ్య లేరా అంటే, ఇలా అయ్యో తాతయ్య చూద్దాం వచ్చామా ఇలా చెప్తుంటే మాకు కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తుంటాయండి. మా నాన్న అంత ప్రేమ సంపాదించుకున్నారు భక్తుల ద్వారా కానీ, సంఘం ద్వారా కానీ. మా నాన్న అంటారు, అది ఏమంటారు పెద్దలు, మా మానవ సేవ మాధవ సేవ అని. ఆ రెండు మా నాన్న తనివి తీరా చేసుకున్నారండి. ఇంకొకటి, మా నాన్న చనిపోయే రోజు దాకా ఈయన సేవ ఆయనకి మామూలుగా రాజకీయ పరంగా ఎలా చేయాలా జనాలకి, ఆ రోజు నడవలేని స్థితిలో కూడా నిలబడ్డారండి ఆయన. దత్త అయింది ఈరోజు పొద్దునంతా ఇక్కడ ఉండే, నైట్కి ఆయనకి ప్రాబ్లం వచ్చి 9 డేస్ హాస్పిటల్లో ఉన్నారండి. అది ఏంది 18 మా నాన్న హాస్పిటల్లో చేరితే 27 చనిపోయారండి. మా నాన్నకి 9 నెంబర్ ఎంత ఇష్టం అంటే అదే 9 నెంబర్లో ఆయన చనిపోయారు. మన గుడి అంతా కూడా 9 నెంబర్లో ఉంటుందండి. బాబా కూడా 9 నెంబర్లోనే ఉంటారు. అది ఆయన ఏ జన్మ పుణ్యమో ఇక్కడ ఆయనకి నిత్య దీపం పెట్టుకుంటాం మేము. ఆయన పిల్లలుగా మేము పుట్టడం వల్ల ఈ సేవ చేయగలుగుతున్నాం. బాబా దగ్గరికి ఎవరు రాలేమండి మామూలు సేవ చేసుకోవడం. అది ఆయన పుణ్యం, ఈయన పుణ్యం వల్ల ఇలా జరుగుతుందండి. మనకు పెద్దవాళ్ళంతా సహకారంతో ఇలా జరుగుతున్నాయి మనకి.